ఫ్రీమాంటిల్ ప్రిజన్ ఇది 19th సెంచరీలో కట్టారు. అంటే 1852 నుంచి స్టార్ట్ చేస్తే 1859కి ఇది ఫినిష్ అయింది. దీన్ని ప్రిజనర్స్ తోటే కట్టించారు. తర్వాత ఇది 1991 వరకు ఇది ఆపరేషన్లోనే ఉంది. తర్వాత న్యూ గవర్నమెంట్ లాస్ వచ్చిన తర్వాత ఇది ప్రిజనర్స్కి అంత ప్రాపర్ ప్లేస్ కాదని చెప్పేసి దీన్ని మూసేశారు. ఈ మామూలుగానే బాగా బిజీగా ఉంటుంది. అదే వీకెండ్స్ అయితే ఇంకా చాలా కష్టము. వీకెండ్స్ వచ్చేటట్లయితే ముందే టికెట్స్ బుక్ చేసుకొని రావడం చాలా బెటర్. ఇంకొకటి దీనికి పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లోనే మనం రావాలి. ఇక్కడైతే నేను కొన్ని స్టిల్స్ ట్రై చేసిన. ఇంకా టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోయాము. ఇక్కడ ప్రిజనర్స్ తోటి తయారు చేయించిన ఆ రింగ్స్ అండ్ ఇంకా కొన్ని సామాన్లు అవి చూపించి డిస్ప్లేలో పెట్టారు. ఇంకా ఇక్కడ అయితే వాళ్ళు ప్రిజనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎలా మాట్లాడతారు అనేది మేము ఇక్కడ చూసాము. అవునా, ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే వాష్రూమ్స్ ఇవి చూపించారు. ప్రిజనర్స్కి అయితే వీక్లీ వన్స్ లేదా 10 డేస్కి ఒకసారి మాత్రమే స్నానం చేసే అవకాశం ఉంటుందంట. అది కూడా వాళ్ళ టైం లిమిట్ 3 minutes మాత్రమే అంట. ఇంకా ఫ్రీమాంటిల్ ప్రిజన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదైతే కిచెన్ ఏరియా. సో ఇక్కడ కిచెన్లో పనిచేసే వాళ్ళు కూడా ప్రిజనర్సే. సో ఇక్కడ ప్రిజనర్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. కిచెన్లో పనిచేసే వాళ్ళు అయితే రోజుకి ఒకసారి స్నానం చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ కంటామినేట్ అవ్వకుండా ఉండడానికి ఆ ప్రికాషన్ తీసుకున్నారు. ఇవైతే ఇక్కడ వాళ్ళ రూమ్స్ ఇవి. ఈ రూమ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేట్ స్పెసిఫికేషన్స్ తోటి వస్తాయి. వాళ్ళు చేసిన క్రైమ్ని బట్టి వాళ్ళని ఏ రూమ్లో ఉంచాలని చెప్పేసి డిసైడ్ అవుతారు. ఇక్కడైతే ఒక చిన్న రూమ్ ఉంది. అసలు తిరగడానికి కూడా ప్లేస్ లేదు అలాంటి రూము. ఇంకొక రూమ్ అయితే చాలా తిరగడానికి చాలా ప్లేస్ ఉంది. ఒక టేబుల్ ఉంది, బెడ్ అండ్ బయట డ్యూయల్ వెంటిలేషన్. అవుట్ సైడ్ కూడా చూడొచ్చు. అటు నుంచి వెంటిలేషన్, ఇటు నుంచి వెంటిలేషన్ ఉంటుంది. విఐపి వాళ్ళకి ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇదైతే నార్మల్ ట్రీట్మెంట్. ఇది మామూలు రూమ్ ఉంది. ఇదైతే ఇక్కడ పక్కకి వాష్రూమ్ కూడా ఉంది. సో కొంచెం విఐపి ఇలాంటి వాళ్ళకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు. లేదంటే ఇలాంటి క్యాన్స్ ఇస్తాడు అందరు ఖైదీలకు. అది వాళ్ళు టాయిలెట్ అక్కడ చేసేసి మార్నింగ్ డిప్ చేయాలి బయటికి వెళ్ళి. ఇదైతే ఇంకా మార్నింగ్ ప్రిజనర్స్ వచ్చి ఇక్కడ రిలాక్స్ అయ్యే టైం అనమాట. ఇదైతే మార్నింగ్ నుంచి నైట్ మళ్ళీ వాళ్ళు వెళ్ళి పడుకునే వరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇదే వాళ్ళకి టైంపాస్. ఇక ఈ నెట్ గమనించినట్లయితే ప్రిజనర్స్ కోసమే పెట్టారు. ఇదేంటంటే పైనుంచి వెళ్ళి కిందికి దుంకి చనిపోతారంట. ఇక్కడ ఉండి ఇరిటేషన్ వచ్చి ఉండలేక చనిపోతారంట. సో ఎంతైనా ఇది బిగ్ బాస్ హౌస్ లాగా కాదు కదా, నేను వెళ్ళిపోతా అంటే ఎలిమినేట్ చేసేయడానికి. సో ఇలాంటి సూసైడ్స్ కాకుండా అడిషనల్ ప్రికాషన్స్ తీసుకున్నారు అనమాట. ఇదైతే హ్యాంగింగ్ ప్లేస్. ఎవరైనా సెన్సిటివ్ వాళ్ళు ఉంటే లోపలికి రాకండి అని కూడా చెప్పిండ్రు. సో ఖైదీలను మార్నింగ్ 10 లోపల హ్యాంగ్ చేసేస్తారంట. హ్యాంగ్ చేసిన తర్వాత బాడీ కిందికి వెళ్తే కింది నుంచి వాళ్ళు కలెక్ట్ చేసేసుకుంటారు. ఇదైతే ఓవర్ వ్యూ ఆఫ్ ఫ్రీమాంటిల్ ప్రిజన్ టూర్. ఇంకా డీటెయిల్ టూర్ కూడా ఉంటుంది. కాకపోతే మాకైతే టైం సరిపోక మేము అదంతా వెళ్ళలేదు. ఇప్పుడు మేము వచ్చింది జిప్ క్లైంబ్. ఇది ఆప్టర్ స్టేడియం పక్కకే ఉంటుంది. ఇది ఆప్టర్ స్టేడియం, దీని పక్కకే ఇక్కడ జిప్ లైన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే జిప్ ప్లస్ క్లైంబ్ రెండు ఉన్నాయి. అంటే ఫస్ట్ క్లైంబ్ చేయొచ్చు, తర్వాత మళ్ళీ జిప్ లైన్లో జిప్ కూడా చేయొచ్చు అన్నట్టు. సో రెండు చేయడం బెటర్, అంటే మంచి ఆప్షనే. కాకపోతే ఒకవేళ క్లైంబ్ చేసి అంత ఓపిక లేదంటే డైరెక్ట్ స్ట్రైట్ అవే మనము జిప్కి వెళ్ళిపోవచ్చు కూడా జిప్ లైన్లో. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో నేను రెండు చేస్తే బెటర్ అనుకుంటాను. ఎందుకంటే క్లైంబ్ చేస్తే కూడా అది ఒకటి అడ్వెంచర్ లాగా ఉంటుంది. టోటల్ ఒక 90 minutes ఉంటుంది ఇది మొత్తం. జిప్ క్లైంబ్ ప్లస్ జిప్ లైన్ నుంచి మనం రావడం. ఇదైతే కొంచెం తేడాగానే ఉంది. నేను చేయగలుగుతానా లేదా అని నాకే డౌట్. అంత మీరు ఎక్కగలుగుతామా? దీనికైతే కొంచెం వార్మప్ చేయడం బెటర్ అనిపించింది. డైరెక్ట్ వెళ్ళడం అయితే కొంచెం బుర్ర తక్కువ పని. వీళ్ళైతే కన్సెంట్ అడుగుతున్నారు. అక్కడ ఏమైనా జరిగితే మేము రెస్పాన్సిబుల్ కాదని. మొత్తం మీద చైన్లు ఆ సేఫ్టీ అదంతా వేసుకొని అయితే రెడీ అయ్యాం. ఒక చైన్ అయితే ఒక లాక్ లాగా క్లిప్కి ఆ రాడ్కి వేసారు. ఒకవేళ మనం పొరపాటున జారినా మనం కింద పడమని. మొత్తం మీద అయితే కింద మీద పడి పైదాకా వచ్చాము. ఇప్పుడు రెడీ టు గో. On the count of 3, 2, 1, go!
కింద అక్కడ చుట్టుపక్కల లేక్ విజువల్స్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు అయితే బాగుంది. మొత్తం మీద అయితే వీఆర్ డన్. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ కేప్ పెరాన్. ఇది రాకింగ్హామ్ దాటిన తర్వాత షోల్ వాటర్ దగ్గర ఉంటుంది. మంచి ప్లేస్ ఇది. వాకింగ్ చేయాలనుకున్నా లేదంటే సైక్లింగ్ చేయాలనుకున్నా దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్. ఎందుకంటే పెద్దగా అంత స్ట్రెయిన్ ఏమి ఉండదు. ఈజీగా మైల్డ్ వాకింగ్ ట్రాక్సే ఉంటాయి. ఏంటంటే వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది బార్డర్ లాగా అనమాట. సో ఇక్కడ నుంచి ఏదైనా యుద్ధం వచ్చినా లేదంటే ఎవరైనా ఎంటర్ కావడానికి చూసినా ఇక్కడ నుంచి అటాక్ చేయడానికి రెడీగా బంకర్స్ కానీ ఇవన్నీ రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి అయితే డాల్ఫిన్స్ అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. సో కొంచెం ముందరికెళ్తే ఇంకా కనిపిస్తుంటాయి మనకు. బోట్ కానీ అట్లాంటిది ఏమైనా ఉంటే ముందుకెళ్ళి చూడొచ్చు. ఇది ఏంటంటే చాలా మునిగిపోయింది అనమాట కొన్ని ఇయర్స్ నుంచి, లేదంటే ఇంకా చాలా పెద్ద ఉంటుండేది. మనం ఆడున్నాం చూడు, ఇక్కడ ఉన్నాం మనం, అక్కడి నుంచి వచ్చినాం మనం. ఇప్పుడు అంత దూరం ఇదంతా నడుచుకుంటూ పోవాలి. ఇక పక్కకే రాకింగ్హామ్. ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. మంచి ప్లేస్ ఇది. ఫ్రెండ్స్, ఇవన్నీ రెస్టారెంట్స్ మేము చూస్తున్నాము కానీ ఏం తింటలేము. ఎందుకంటే మేము తింటామో తినామో మాకు కూడా తెలియదు. మొత్తం మీద అయితే చికెన్ పామా, చిప్స్ సాలడ్ అండ్ ఒక ల్యాంబ్ ఇది చూసుకున్నాము. చాలా బాగుంది. టులిప్ ఫెస్టివల్ ఇది అరాలిన్ బొటానిక్ పార్క్లో జరుగుతుంది. ఇది పర్ సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 50 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ టులిప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉండవు. కొంచెం వాక్ చేయాల్సి వస్తుంది, కొంచెం హైకింగ్ లాగా చేయాల్సి వస్తుంది కూడా. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉండవు. సో డిఫరెంట్ ప్లేసెస్లలో చాలా బాగా పెట్టారు. నాకు అది బాగా నచ్చింది. ఇక మెల్బోర్న్లో కూడా టులిప్ ఫెస్టివల్ అయ్యింది కానీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అంటే చూసేసి వచ్చేయచ్చు. పెద్దగా ఎక్కువ టైం స్పెండ్ చేయడమో లేకపోతే కొద్దిగా వాక్ చేసి అవన్నీ చూడడం అట్లాంటివి లేవు. ఇవి చాలా ఒక పార్క్లో పెట్టారు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. కెఫేస్ కూడా చాలానే ఉన్నాయి. నాకైతే 3 కెఫేస్ కనిపించాయి. అండ్ ఫుడ్ ట్రక్స్ కూడా ఉన్నాయి. సో మనకు ఎక్కడ నచ్చితే అక్కడ మనం ఫుడ్ తీసుకోవచ్చు. జలపాతం పరిశోధిస్తుంది. నేను కింద కెఫేకి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి కిందికి వెళ్తున్నాను. చిన్న పాండ్ లాగా ఉంది కదా. ఇక్కడ అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ టులిప్స్ పెట్టారు. అంటే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే అక్కడ పార్ట్స్ లాగా పెట్టి అక్కడ కూడా పెట్టారు. అంటే ఎక్కడికి వెళ్ళినా మనకు టులిప్స్ కనిపిస్తూ ఉంటాయి. పార్క్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. టులిప్స్ రావడానికి కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఇవి ఓన్లీ స్ప్రింగ్ సీజన్లో మాత్రమే వస్తాయి. సో ఇవి మోస్ట్లీ ఆగస్ట్ స్టార్టింగ్ నుంచి సెప్టెంబర్ ఎండ్ వరకు ఉంటాయి. కెఫేలో ఏముంటాయో ఒకసారి చూసి ట్రై చేద్దామని వెళ్ళాను. కానీ నాకైతే ఏం దొరకలేదు. అక్కడైతే ఏం మంచిగా అనిపించలేదు. మామూలు శాండ్విచెస్ ఉన్నాయి. సో నేను ఫుడ్ ట్రక్ సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడైతే బాగానే చిప్స్ ఇవన్నీ ఉన్నాయి. బాగానే ఉన్నాయి ఇక్కడ చిప్స్. అదేదో చికెన్ బన్ అంట ఆ బన్ పేరు. ఇంకా స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. చిప్స్ అయితే కొంచెం ఫిష్ ఆయిల్లో వేసినట్టు అనిపించింది. అవి కొంచెం ఫ్లేవర్ అయితే నాకు నచ్చలేదు.
ఇంకా నడిచి నడిచి అయితే నాకు చాలా అయింది. ఇంకా అక్కడ ట్రైన్ ఎక్కి కొంచెంసేపు అక్కడ రిలాక్స్ అవుదామని చెప్పేసి ట్రైన్ ఎక్కేసిన. బాగానే ఉంది ఇది ఇక్కడ. అంటే కొంచెం నడిచినప్పుడు మనకు చిరాకు అనిపిస్తే ట్రైన్ ఎక్కి కూడా ఈ టులిప్స్ అన్ని మనం కవర్ చేసేయచ్చు. పెద్ద రైడ్ ఏం కాదు ఇది. ఒక 15 to 20 minutes లోపల పార్క్ మొత్తం కవర్ చేసుకొని తీసుకొచ్చేస్తాడు. బాగానే అనిపిస్తుంది నాకైతే. ఫారెస్ట్ డెక్ వ్యూ అని కూడా ఉంది. అదేంటో చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయినా. బాగానే అనిపించింది అక్కడ కూడా. కొంచెం పెద్ద ఫారెస్ట్ వ్యూ ఏం కాదు కానీ కొంచెం రిలాక్స్ అవ్వడానికి బాగానే అనిపించింది. వెదర్ కూడా మంచి కోఆపరేట్ చేసింది. మంచి సన్నీ డే ఉన్నందుకు కూడా మంచిగా ట్రిప్ బాగా అయింది. సో దీంతో ట్రిప్ అయిపోయింది.